జీవన చదరంగం ధారావాహిక 6వ భాగం. రచన వాడపల్లి పూర్ణ కామేశ్వరి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. సిరిచందనకి తాతగారన్నా ఆయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు మామయ్య కూతురు అయిన మైత్రితో పంచుకుంటూ ఉంటుంది. 10 ఏళ్ల కిందట రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు 2 టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని బూటకపు సన్యాసుల్లా కనిపించే 4 అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్లో పక్క కంపార్ట్మెంట్లోంచి 12 ఏళ్ల షర్మిల అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తుల్ని విడిపించుకొని ప్లాట్ఫామ్ మీదకు దూకేస్తుంది. ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్తో తాతయ్య వాళ్ళ ఊరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది. వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్లతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి. బెంగళూరులో రాజా వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్లో చేరుస్తుంది. ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్ళారా చూస్తుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు. ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారాం దంపతులు ఆదరిస్తారు. ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు. మైత్రి, సిరీలు జగపతిరాజపురం వెళ్తారు. అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది. ఇక జీవన చదరంగం ధారావాహిక 6వ భాగం వినండి. నేడు ఉద్యమాన్ని సాగిస్తున్న షర్మిల వారికి దైవ ప్రసాదమని అనుకున్నారు రాజారాం దంపతులు. లేకపోతే అలా ఆ రోజు కూతుళ్లను దూరం చేసుకుంటున్న దురదృష్ట గ్రడియల్లో మరో అదృష్టాన్ని పొందుతామని ఎన్నడూ కలగనలేదు. ఆ రోజు మరొకసారి దృశ్యమానమయ్యింది. ప్లాట్ఫామ్ 2 నుండి కంగారుగా పరుగులు తీసిన షర్మిల భయంతో వణికిపోవడం గమనించారు రాజారాం సీతాలక్ష్మి దంపతులు. కానీ ఆ స్కార్ప్, ఒకే రంగు దుస్తులతో ఉన్నవారు ఆమెపై నిఘా వేసి ఉంచడం చూసి తొందర పడకూడదని నిశ్చయించుకున్నారు. వాళ్ల మనసు విరిచేసిన కారణంగా తమ పిల్లలు తమకు కాకుండా పోయారు. ఈ అమ్మాయికి ఏదో ఆపద పొంచి ఉందని గ్రహించాడు రాజారాం. సీత, నేర్పుగా ఈ అమ్మాయిని ఆ చిక్కుముడిలోంచి బయటకు తేవాలే కానీ ఇప్పుడు తొందరపాటు చర్యతో వ్యవహరిస్తే ఆ అమ్మాయి కూడా మన పిల్లలు శివాని, భవానుల్లా మారిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొందరు స్త్రీలు చేరి మోకాళ్ళు కొట్టుకుపోయి ఉన్న ఆమె చుట్టూ చేరి సహాయపడుతున్నారు. నువ్వు కూడా వెళ్ళి ఈ చీటీ ఆ అమ్మాయి చేతుల్లో పెట్టు అన్నాడు రాజారాం. ఎటువంటి ఇబ్బందైనా వెంటనే మమ్మల్ని సంప్రదించు. నీకు మాతాపిత సమానులం, మా మీద నమ్మకం ఉంచు అని రాసి కింద రాజారాం, సీత అన్న పేర్లు, ఫోన్ నంబర్ కల చిన్న చీటీని జనాల్లో కలిసిపోయి ఆమెను సమీపించిన సీతాలక్ష్మి షర్మిల చేతిలో పెట్టింది. చుట్టూ చూసిన షర్మిల రహస్యంగా పెట్టిన ఆ చీటీని ఎవరికంటా పడకుండా దుస్తుల్లోపల దాచేసుకుంది. ఆమెకున్న ఒకే ఆసరా ఆ చీటీ. ఇప్పటికి వీళ్ల చేతుల్లో నుంచి తప్పుకోలేకున్నా ఒకనాడు ఇది రాసిన వారిని చేరుకుంటాను అనుకుంది. మద్రాసు రైలుని తప్పించుకున్న తాను గోదావరిలోకి ఈడ్చబడింది. ఇంచుమించు 6 నెలల నరకం చూసింది షర్మిల. 6 నెలల తర్వాత రాజారాంకి జగపతిరాజపురం నుండి ఫోన్ వచ్చింది. నేను మీ వద్దకు రావచ్చునా? నాకు ఆశ్రయమిస్తారా? నాకంటూ ఎవరూ లేరు జీరబోయిన స్వరంతో అంది షర్మిల. మా బిడ్డలాంటి దానివమ్మా, ఎక్కడున్నావు? మేం వచ్చి నిన్ను తీసుకురాగలం అన్నారు రాజారాం. ఇక్కడి నుంచి తప్పించుకున్నాను. హైదరాబాద్ వెళ్తున్న ట్రక్కు ఎక్కాను. అక్కడికి వచ్చి చేరాక మీ వద్దకు వస్తాను. ఎక్కడికి రావాలి? హడావిడిగా మాట్లాడింది షర్మిల. హైదరాబాద్ రాగానే మళ్ళీ ఫోన్ చేయమ్మా, నేనే వస్తాను. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం, భయం లేదు అన్నయంగా అన్నాడు రాజారాం. అలా రాజారాం, సీతాలక్ష్మిల పెంపుడు బిడ్డై తమ బిడ్డల్ని కొద్దిగా మరపించింది షర్మిల. సంక్రాంతి రోజున అందరూ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో మా బాబయ్య
రాజా బాబయ్యలు భూషణం గారింటికి బయలుదేరారు. మైత్రి రాఘవతో మాటల్లో లీనమైపోయింది. నేను నెమ్మదిగా వారిని వెంబడించాను. కొద్ది నిమిషాల్లో బాబయ్య ఒక పెద్ద బ్యాగ్తో బయటకు వచ్చి కంగారుగా చిన్నతాత గారి ఇంట్లో పెట్టుకున్న తన సామాన్ల దగ్గరకు దాన్ని చేర్చాడు. వారు మాట్లాడుకుంటూ ఉండగా అన్నీ విన్నాను. ప్రతి ఏడూ జరిగే సర్పసేవ తదితర కార్యక్రమాల అనంతరం ఖర్చులు పోగా నిధికి చేరవలసిన మొత్తం ఇది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ నిధిని బెంగుళూరు ఆశ్రమానికి చేర్చవలసిన బాధ్యత రాజాది. తాడే పామై కలుస్తుందంటే ఇదే. ఎప్పుడో చచ్చిందనుకున్న ఆ షర్మిల ఇప్పుడు లా డిగ్రీ చదివి ఆ రాజారంగాడు వెలగబెడుతున్న సంఘసేవ చేస్తోందట. అదేదో ఉద్యమం వెలగబెడుతున్నట్ట. చింత చచ్చినా పులుపు చావలేదు వాడికి. వాడి కూతుళ్లే ఆధ్యాత్మికత మైకంలో పడి మన చెరలో ఉన్నారు. అయినా సరే పట్టు విడవక ఈ చుట్టుపక్కల అటవీ ప్రాంతంలోని వారికి విద్యను అందిస్తున్నట్ట. ప్రాథమిక పాఠశాల నామమాత్రానికే ఉన్న ఆ ఊళ్ళో ఇప్పుడు విద్యార్థులతో కళకళలాడుతోంది. చదువుకోవడం ఎంత ముఖ్యమో వారికి చెప్పగా పిల్లల్ని బడికి పంపడం జరుగుతోంది. వాళ్ళకి నాగరిక ప్రపంచాన్ని చూపిస్తూ అనేక డాక్యుమెంటరీల ద్వారా ఎన్నో విషయాలు చెప్తున్నట్ట. ఇవన్నీ నూరిపోస్తే ఇక మనకి జనాలు చిక్కేదలా? మన చేతులకి ఇట్టే చిక్కే బిడ్డలు ఇప్పుడు ఏకు మేకై కూర్చుంటున్నాయి. ఈ అడవి మనుషులకు చదువులు నేర్పుతాట. చదువు ఎంతకాలం ఇలా సాగిస్తాడో చూద్దాం. వాడిని ఆపకపోతే రేపు మనకి ముప్పే వస్తుంది. ఈ నెల టార్గెట్ ఇంకా చేరుకోలేదు. కోపంతో రగిలిపోతూ అన్నాడు భూషణం. ఇప్పుడు కనుక నేను స్వామీజీ ఉత్తర్వుల్లో విఫలమైతే వారికి నా పైనున్న నమ్మకం పూర్తిగా పోతుంది. ఇప్పుడు మనపై ఉన్న నమ్మకానికే ముప్పొచ్చేలా ఉంది. వాళ్ళ సంగతి తేల్చాలి వాపోయాడు రాజా. ఆ రాజారాం చాలా దూరం వెళ్ళాడు. కలెక్టర్కు లేఖ రాసి తమ పిల్లని చూపమని దరఖాస్తు పెట్టుకున్నట్ట. విషయం చెప్పాడు భూషణం. దీనికి నా దగ్గర ఉపాయం ఉంది. ఈ విషయం నాకు వదిలి మనపై ఉన్న నమ్మకం మరింత బలపడే ఉపాయం వేశాను హామీ ఇచ్చాడు నాగభూషణం. ఏమిటి ఆ ప్రచారం? ఈరోజు రివిజన్కి రెడీనా అడిగింది సిరి. అబ్బా, అసలు జీవితంలో చదువు తప్ప మరేం లేదా? నాకసలు చదువుకోవాలని లేదు. ఇంట్లో అమ్మ, ఇక్కడ నువ్వు, ఇదే పని మీకు. చిరాకు పడింది మైత్రి. ఇన్నాళ్ళు ముక్కుతూనో మూలుగుతూనో చదివేది మైత్రి ఇప్పుడు చుట్టరికాలు తెలుసుకొని కలిసిమెలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఊరు తీసుకెళ్లారు సదుద్దేశంతో పెద్దలు. ఎందులోనైనా మంచిని చెడుని చూడగల విచక్షణ చూసేవారిపై ఆధారపడి ఉంటుంది. రాధత్తయ్య మైత్రి విషయంలో అతి జాగ్రత్త పడే కారణము అదే. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని మేనమామ రాజాజీన్ తల్లి బద్ధకం ఎక్కడొస్తుందో అని జాగ్రత్త పడుతూనే పెంచింది రాధత్తయ్య. వీధిని ఎవరు తప్పించగలరు? ఇప్పుడు స్నేహమో ప్రేమో ఆ ఇంటి వారసుడొచ్చి దీన్ని డిగ్రీ కూడా పూర్తి చేయనివుడు కాబోలు మనసులోనే అనుకుంటూ బాధపడింది సిరి. అసలు రాధత్తయ్య పెంపకంలో పెరిగిన మైత్రి ఇలా ఉండవచ్చా? రాధత్తయ్య జీవితమే ఎంత స్ఫూర్తిదాయకం. దాన్ని చూసి కాస్తైనా మైత్రి నేర్చుకోలేదే వాపోయింది. నాకైతే రాధత్తయ్యలా ఉండాలనిపిస్తోంది. ఎంత ఆత్మవిశ్వాసం, తనపై తనకు నమ్మకం. మైత్రికైతే జీవితాన్ని వడ్డించిన విస్తరి చేసింది. కానీ రాధత్తయ్య వాళ్ళు ఎంత కష్టపడి వృత్తిలోకి వచ్చారు. జీవితం అడుగడుగునా సంఘర్షణలే రాధత్తయ్యే జీవితం. ఆ సంఘర్షణలను మనసులోనే సందర్శించుకుంది సిరిచందన. తాతగారులలో చివరివారైన వెంకట్రావు గారి చిన్న కూతురు రాధ. ఆయన ప్రభుత్వ కార్యాలయంలో చిన్నపాటి ఉద్యోగం చేసేవారు. చిన్నతనంలోనే భార్య జబ్బు చేసిపోవడంతో కూతుళ్ళిద్దరినీ ఆయనే పెంచారు. పెద్ద కూతురి బ్రతుకు చేజేతురా పాడు చేశానన్న బాధ ఆయన్ని దహించేస్తూ ఉండేది. పెళ్లి చేసినా కాపురం సవ్యంగా లేక తిరుగు టపాలా పుట్టింటికి చేరిన ఆమెను చూసి గుండె తరుక్కుపోయేది. రెండో అమ్మాయి అలా అవ్వకూడదన్న ఆరాటంతో రాధను ధైర్యం నూరిపోసి పెంచారు వెంకట్రావు. ఆటుపోట్లను ఎదుర్కొనే మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆ రోజుల్లో పొరుగురులో ఉద్యోగం అంటే ఇప్పటికి మళ్ళీ హాస్టళ్లలోనో లేకపోతే ఫ్లాట్ తీసుకుని ఉండడాలో లేవు. ఎంతటి దూరపు బంధుత్వమైనా పిల్లల్ని ఒక తెలిసిన వారి ఇళ్లలో మాత్రమే పెట్టేవారు. రాధని వాళ్ళ నాన్నగారు బాబయ్య పిన్నమ్మల ఇంట్లో పెట్టారు. 19 ఏళ్లకు ఇల్లు దాటి చుట్టారింట్లో ఉంటూ సర్దుకుంటూ చేతిలోని పనులను అందిపుచ్చుకొని చేస్తూ గడపవలసి వచ్చింది. ఎంతో నేర్చుకుంది.
అతి స్వల్ప కాలంలోనే సమయస్ఫూర్తిగా మసలుకోవడంలో ఆరితేరింది. పొరుగింట ఎదుర్కోవలసిన ఇబ్బందులన్నీ ఎదుర్కొని నెగ్గుకు రావడం నేర్చుకుంది. ఆ శిక్షణ వల్లనేనేమో ఆఫీసులో కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అలా నడుచుకునేది. ఎంతటి వారైనా అటు ఇటుగా మాట్లాడితే ఠక్కున ఒక మాట అనేయడానికి వెనుకాడేది కాదు. పిన్నమ్మ ఇంట్లో చచ్చి చాకిరీ చేసి ఆఫీసుకు వెళ్ళవలసి రావడం జరుగుతూ ఉన్నా ఆఫీస్ పనిలో ఎలాంటి నాకా పెట్టడం అలవాటు చేసుకోలేదు. చురుకుతనం ఆమె సహజ లక్షణం. మొహం చిట్లించకుండా పెదవి విరుపు లేకుండా అందరినీ మెప్పిస్తూ పనిచేయడంతో అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. 2 సంవత్సరాల్లోనే డిపార్ట్మెంట్లో అందరూ మనమ్మాయి అంటూ ముచ్చటపడేవారు. రాధను ముద్దు బిడ్డగా చూసుకునే రామకృష్ణ గారైతే మరీను. అందరికీ పెద్ద తలలా వ్యవహరించే ఆఫీసర్ రామకృష్ణారావు గారు. అలాంటి రామకృష్ణ గారు వారంతట వారే ఆమెకు చక్కని కుర్రాన్ని చూడాలి అనుకునేవారు. ఆయనతో చనువుగా కన్న కూతుర్లానే మిసిరేది రాధ. ఆయన అలానే ఉండేవారు. తన ఎరుకలో ఉన్న కుర్రాళ్ళెవరైనా రాధకు నప్పుతారా అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉండేవారు. అనుకున్న తనవే అన్నీ జరిగిపోవాలన్న తీరు రామకృష్ణ గారిది. పూర్వం ప్రభుత్వ కార్యాలయాలు ఉమ్మడి కుటుంబాల్లా ఉండేవి. ఆ కుటుంబంలాంటి వాతావరణంలో మన బాబయ్య లాంటి పెద్ద మనిషి అజమాయిషీ చేస్తూ కనిపించే ఒక అత్తగారి వంటి శాల్తీ, ఆప్యాయంగా పని నేర్పే తోబుట్టువు లాంటి వ్యక్తి, ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి లాగే దాయాదుల్లాంటి సహకర్మచారులు అందరూ ఉంటారు. మన పిన్ని ఇంట్లో తనతోనూ వాళ్ళ పిల్లలతోనూ బాబయ్యతోనూ సర్దుకోవట్లేదా, అలాగే ఇక్కడాను అనుకునేది. కలివిడితనము, అందులోనే కాస్త చాకచక్యంగా నడుచుకునేది. అక్కయ్య రాజీకి ఆ చరాకితనం కానీ కలుపుగోలుతనం కానీ అబ్బలేదు. ఇదిగో అమ్మాయి, 2 ఏళ్ల నుంచి నీ పనితీరు చూస్తున్నాను. చురుకుతనం, దానికి తగ్గ మాట ఖచ్చితం నీకున్నాయి. నీ శక్తి సామర్థ్యాలను చూస్తే ముచ్చటేస్తుంది. నీ గుణగణాలను అభిమానిస్తూ జీవితాంతం నిన్ను గౌరవించే భర్త రావాలని ఒక తండ్రి స్థానంలోంచి నిన్ను చూస్తూ ఆశపడుతున్నాను. నాకు ఒక కుర్రాడు జ్ఞాపకం వచ్చాడు. నా ఎరుకలోని ఆ అబ్బాయి బుద్ధిమంతుడు. మీరిద్దరూ ఒకరినొకరు చూసి మాట్లాడుకునే ఏర్పాటు చేస్తాను. అన్నీ నచ్చిన పక్షాన మీ పెద్దవాళ్ళతో నేనే మాట్లాడతాను. ఏమంటావు, సరేనా అడిగారు రామకృష్ణ గారు. తండ్రి సమానులైన రామకృష్ణ గారి మాటలకు రాధ కళ్ళు చెమర్చాయి. తాను పనిచేస్తున్న కార్యాలయంలో అధికారే తప్ప ఎలాంటి బంధుత్వాలు లేవు. అలాంటిది ఏ స్వార్థమూ లేకుండా ఆయన తనపై ఇంతటి శ్రద్ధ చూపడమే ఒక గొప్ప వరం అనుకుంది. 3 ఏళ్లుగా ఎరిగిన ఆయన తనను ఇంటిదాన్ని చేయడానికి పడుతున్న తాపత్రయానికి మనస్సులోనే నమస్కరించుకుంది. ఉమ్మడి కుటుంబాల్లో ఉండే ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకరితో ఒకరు తమ మంచి చెడులు పంచుకుంటూ వీలైనంత సహాయపడుతూ చేదోడు వాదోడుగా ఉంటారని ప్రత్యక్షంగా చూసి ఎంతో ఆనందపడింది. 3 దశాబ్దాలకు పైబడి సర్వీస్ పూర్తి చేశారు రామకృష్ణ గారు. ఆ వయసులో ఉన్న ఆయనకు ఈ తరం కుర్రకారుపై కూడా మంచి అభిప్రాయాలు ఉండడం ఆశ్చర్యకరం. ఏ విషయమైనా నాణెం 2 పక్కలా చూసే గుణం వారిది. ఆఫీసులో కూడా కుర్రకారుతో ప్రోత్సాహకరంగా మాట్లాడతారు. అందరి పెద్దవాళ్ళలా ఈ కాలం కుర్రాళ్ళు బాధ్యతారహితంగా వ్యవహరిస్తారు, పెద్దల్ని గౌరవించరు అంటూ ఈ తరమంతా పాడైపోయిందని మాట్లాడినట్లు వారు మాట్లాడరు. యువతకున్న ముందు చూపు, జీవితంపై వారికున్న అవగాహనను, క్లారిటీని మెచ్చుకుంటారు. ఒక వ్యక్తిని పరిశీలించి విశ్లేషించడంలో నిష్ణాతులు వారు. అందువలనే ఒక వ్యక్తికి అనుగుణంగా ఉండే మరో వ్యక్తితో ముడిపడితే వారి భావి జీవితం బాగుంటుందని ఆలోచించి వేసే అడుగు. అలా రాధకు నప్పే మనిషి అని తోచిన మరుక్షణమే రంగంలోకి దిగి అయ్యే వరకు అందులోనే నిమగ్నులై ఉండడం వారి అలవాటు. పనిలో మొగ్గు చూపడమే కాక దాన్ని సాధించే వరకు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేయడానికి ఎంతమాత్రమూ వెనుకాడని గుణం వారిది. రాధకు తగిన జోడి ప్రసాద్ అని ఆయన మనసుకు అనిపించిన మరుక్షణమే సంబంధం మాట్లాడడం కోసం ఆయన వేసిన మొదటి అడుగు అలాంటి ప్రయత్నమే. ఒక మంచి పని చేసే ముందు మంచి రోజు, మంచి ముహూర్తం, తారాబలం అన్నీ చూడడం మన రామకృష్ణ గారికి అలవాటు. అలాగే ప్రసాద్ని పిలవడానికి ముందు అన్ని లెక్కలు సరిగ్గా వేసి ఒక శుభదినాన రమ్మని కబురంపారు. క్రితం రోజునే రాతను పిలిచి, ఇదిగో అమ్మాయి, రేపు ఆ అబ్బాయిని రమ్మంటున్నాను. కాస్త చక్కని చీర కట్టుకుని పెళ్లి చూపులు కన్నట్లు రావాలి, సరేనా? ఒక తండ్రి కన్న బిడ్డకు చెప్పినట్లు చెప్పారు. ఆఫీసులోనే ఆయన ఏర్పరిచిన ఇన్ఫార్మల్ పెళ్లి చూపులవి. రాధ మనస్సు అనేక విధాలుగా ఆలోచించింది.
వివాహం చేసుకునే ఏడొచ్చింది. పిన్ని బారి నుంచి తప్పించుకోవడానికి ఇదో మంచి అవకాశమని ఆ క్షణానికి అనుకుని సంబరపడింది. అయితే వివాహ సన్నాహాలకు సరేనని తన మనసు ఒప్పుకోవడానికి మాత్రం అదొకటే కారణం కాదు, తండ్రి సమానులైన రామకృష్ణ గారి పట్ల ఉన్న గౌరవం కూడా. అప్పటికి అంతవరకే ఆలోచించగలిగింది రాధ. నాకు మాత్రం ఎవరున్నారు సార్, నన్నిక్కడ పనిలోనైతే పెట్టించారు, కానీ పట్టుమని 2 జీతాలు కూడా నేను అందుకోకుండానే మా నాన్నగారు పోయారు. ఇంకా నీడ కోసం మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. నా మంచి చెడు చూసేవారు కూడా నాకెవరూ లేరు సార్. పెళ్ళై తన ఉమ్మడి కాపురంలో ఉంది అక్కయ్య. మా బావ పెద్దగా కలుపుగోరు వ్యక్తి కాదు. నాకు సంబంధాలు చూసి చేసేంతగా వారు ఉండరు కూడా. అలాంటి ఆశ నాకు లేదు కూడా. అందుకనేమో దేవుడు నన్ను ఇక్కడికి చేర్చారు. దైవం లాంటి మీ వద్ద పనిలో చేరడంతో నాకు అమ్మా నాన్న దైవం అన్నీ మీరుగానే భావిస్తున్నాను. మీకు ఏది మంచి అనిపిస్తే అదే చేయండి సార్. మీరు చేసింది నాకు ఎన్నడూ మంచి అవుతుంది. ఆఫీసర్ను కూడా అనుకోకుండా వారి 2 పాదాలను తాకి నమస్కరించింది. ఎంత దాచుకుందామనుకున్నా చెమ్మగిలిన ఆమె కళ్ళని రామకృష్ణ గారు పసికట్టేశారు. ఆమె పైనున్న వాత్సల్యాన్ని కనపడనివ్వకుండా గాంభీర్యం వెనుక దాచేస్తూ ఆయుష్మాన్ భవ, తొందరలో జంటగా ఆశీస్సులు అందుకోవాలి అంటూ చిరునవ్వుతో దీవించారు. ఆమె ఆత్మ సౌందర్యాన్ని మరొకసారి చూసిన రామకృష్ణకి ఆమెనొక ఇంటిదాన్ని చేయాలని తనకు వచ్చిన ఆలోచనకు మరింత సంతోషం కలిగింది. తన చుట్టుపక్కల పెళ్లి కావలసిన అర్హులైన యువతీ యువకులుంటే వాళ్ళకి అనుకూలమైన సంబంధం గురించి ఆలోచించి తన ఎరుకలో ఉన్నవారిలో గాలించి వెతికి మరీ సంబంధం మాట్లాడి ఇరువురికి అనుకూలంగా ఉంటే కట్టబెట్టడం అలవాటుగా చేసుకున్న ఆయన రమారమి 20 పెళ్లిళ్ళు చేశారు. మరీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవాడైతే తాను కొంత వేసి నలుగురు వద్ద నుంచి తలా కొంత సేకరించి పెళ్లి బాధ్యత మొత్తము తన నెత్తిన వేసుకునేవారు. ఆ విషయం కొంతవరకు తెలిసినా తన పట్ల వారు తీసుకుంటున్న శ్రద్ధకు సంబరపడిపోయింది రాధ. తనకంటూ ఒక తోడు ఇల్లు వాకిలి కావాలని మనసులో ఉన్నా దాన్ని సంకల్పించి నడుం కట్టిన ఒక ఆత్మబాంధవుడి వద్దకు తనను చేర్చిన ఆ పరమేశ్వరునికి మనసారా నమస్కరించుకొని కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆ వేళ శుక్రవారం అవడంతో వేకువజామునే లేచి చక్కగా తలంటి పోసుకుని తాను నిత్యము చేసుకునే పూజ చేసుకుని, నా జీవితానికి ఒక మరుపు రాబోతున్న రోజుది, నాకు ఏది మంచిదైతే అదే చేయి భగవంతుడా, నువ్వు ఏది నిశ్చయించినా అది నీ ఆశీర్వాదంగానే భావిస్తాను మనస్ఫూర్తిగా నమస్కరించుకుంది రాధ. రాధ అల్ప సంతోషి. ఆ వయసులో అంతటి పరిపక్వత ఉండడం చాలా అరుదు. తన తోటి వాళ్ళందరూ చదువుకుంటున్నప్పుడు తనకి పెద్దగా చదువు అబ్బలేదని బాధపడ్డమో లేక వాళ్ళ మీద అసూయపడ్డమో లాంటివి అస్సలు తెలీదు. నాన్నతో పొలానికి వెళ్తూ వేరుశనక్కాయలు చెరుకులు తింటూ కాలక్షేపం చేసుకునేది. అది పిన్న వయసు నుంచే నాన్నకి వండి పెడుతూ పెరిగిన పిల్ల రాధ. నువ్వు నాకు కూతురు కాదు కొడుకు అని మురిసిపోయేవారట వాళ్ళ నాన్నగారు. ఆ అదృష్టం ఎంతో కాలం మిగలేదు. ఆ బిడ్డను పట్టణానికి పంపడం వల్లనో ఒంటరి వాడినని లోపల వ్యాకుల పడ్డం వల్లనో రాధ వెళ్ళిన కొన్నాళ్ళకే కన్నుమూశారు. ఆయన చేతుల మీద జరగాల్సిన పెళ్ళి బతికుంటే ఉన్నదాంట్లో ముచ్చటగానే చేసేవారు. భగవంతుడు తానే రాలేక ఎవరినో పంపినట్లు రామకృష్ణ గారిని ఆ పనికి తలపెట్టే తలంపు ఇచ్చాడు. భగవంతుడే చేయిస్తున్నాడని నమ్మింది. ఆయన చూపించే తోడు తనకు సరైనదే అవుతుందని మనస్ఫూర్తిగా నమ్మింది. అమ్మా, మిమ్మల్ని పెద్దయ్య గారు పిలుస్తున్నారు అన్నాడు గురునాథం. ఆయన దగ్గరకు వెళ్ళి మొహమాటంగా నిలబడింది రాధ. చూడమ్మా, ఈ అబ్బాయి పేరు ప్రసాద్. నేను దాదాపు 5 ఏళ్ల నుంచి ఎరుగుదును. మన డిపార్ట్మెంటే, రామ్నగర్ బ్రాంచి ఆఫీసులో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నేను రమ్మనగానే ఎందుకు ఏమిటి అని అడగకుండా ఆఫీసులో పర్మిషన్ తీసుకుని వచ్చాడంటే అతడికి నా మీద నా గౌరవం ఎలాంటిదో తెలిసిపోతుంది. ఇప్పుడు అతను వచ్చాకే నేను ఈ ప్రస్తావన గురించి చెప్పాను. ఏమోయ్, అన్నీ సరిగ్గా చెబుతున్నానా? నవ్వుతూ అన్నారు రామకృష్ణ గారు. చిరునవ్వే ప్రసాద్ బదులయ్యింది. మీ ఇరువురికి పరిచయమై సుముఖత చూపితే అప్పుడు నేను వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాను. అవి నాకు వదిలేయండి అన్నారు. ఇక రాధకు చెప్పడం అయిందన్నట్లుగా ప్రసాద్నే చూస్తూ, చూడు బాబు, ఈ అమ్మాయి నా కూతురు లాంటిది. 18 ఏళ్ళు నిండగానే మన ఆఫీసులో చేరింది. తను చేరిన కొద్ది మాసాలకే ఆయన కాలం చేశారు. నా కూతురు అని నేను స్వీకరించి చెప్పాక అమ్మాయి బుద్ధిమంతురాలని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తన కష్టార్జితం మీదే ఆధారపడి
చుట్టాలింట్లో ఒబ్బిడిగా బతుకుతోంది. ముందు మీరిద్దరూ మాట్లాడుకొని ఎలాంటి అభ్యంతరము లేని పక్షంలో మీ ఇరువురి తరఫున పెద్దలతో నేను మాట్లాడతాను. నేనలా సెక్షన్లోకి వెళ్ళొస్తాను. మీరిక్కడే మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. నేను అరగంట తర్వాత వస్తాను అంటూనే గదిలోంచి వెళ్ళారు. అరగంటలో తిరిగి వస్తూ, ప్రసాదు, నువ్వు బాగా ఆలోచించి చెప్పు. అమ్మాయిని కనుక్కొని నేను నీకు చెబుతాను అని ఆయన అనడం ముగియకుండానే ఏకస్వరంతో ఇద్దరూ, మాకు సుముఖమే సార్ అన్నారు. ఇద్దరి ముఖాలు ఆనందంతో మెరవడం రామకృష్ణ గారి దృష్టిని తప్పించుకుపోలేదు. ఇంకా ఉంది జీవన చదరంగం ధారావాహిక 7వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.